అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరంలో రాజకీయం మరింత వేడెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే తూర్పు కాపు బాట అయితే మాత్రం పోరుబాట పడడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడైతే మాత్రం విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే దీక్షకి అయితే చేపట్టారు. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు మీరు దీక్షకి ఈ ప్రధానంగా కారణం ఏంటి, ఎందుకన్నా దీక్ష చేపడుతున్నారు? ఈరోజు విజయనగరం జిల్లా తూర్పు కాపు సామాజిక వేదిక ఆధ్వర్యంలో తూర్పు కాపుల పోరుబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు కాపులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే విజయనగరం జిల్లా 12 నియోజకవర్గాలు ఉండేవి. 12 నియోజకవర్గాల్లో చాలామంది తూర్పు కాపులు అణచివేత గురి కావడం వల్ల వలసబాటలు పట్టే జరిగింది. అలాగా 12 నియోజకవర్గాలు ఉన్నది కూడా 9 నియోజకవర్గాలుగా అవడం జరిగింది. ఈ 9 నియోజకవర్గాల్లో గతంలో మాకు 4 సీట్లు కేటాయించి జరిగితే 4 సీట్లు కూడా గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా కేవలం 1 సీట్నే కేటాయించడం జరిగింది. ఇంకా మిగతా సీట్లు పరిగణలో ఇవ్వాల్సి ఉండగా కూడా అవి ప్రకటించకపోవడం వల్ల మేము ఎంతో ఆవేదన గురి చెందుతున్నాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ప్రధాన రాజకీయ పార్టీల్లో తూర్పు కాపులు చాలా అత్యధిక దీంట్లో ఉన్నారు. అంటే బలమైన నేతలుగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విస్మరించి, మా తాలూకా నాయకులను విస్మరించి ఎక్కడో పారాచూట్ లీడర్లను తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలో జరుగుతుంది. దీన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. ఓటు మాదే, సీటు మాదే. అలా కాని పక్షంలో ప్రధాన రాజకీయ పార్టీలకు ఒక్కడే చెప్తున్నా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తరిమి కొడతా తూర్పు కాపుల ఐక్యత ఏంటనేది నిరూపిస్తాం. అంటే మీరు చెప్పండి అన్న, మీ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అంటే విజయనగరం జిల్లాలో అత్యధికంగా నివసిస్తున్నట్టు మా తూర్పు కాపులకి ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ కేటాయించకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే జనాభా దాంబస పద్ధతిలో మాకున్న నిష్పత్తిలో మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, అలాగే మీ మీడియా మిత్రులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి అన్న, ఈ ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గం కానీ ఇక్కడ ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ మీ సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉంది. ఆల్రెడీ అయితే ఈ ప్రజెంట్ అయితే ఒక ఎంపీ కూడా ఆల్రెడీ మీ సామాజిక వర్గం నుంచే ఉన్నారు. మీరు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? ఇక్కడ ముఖ్యంగా మా సామాజిక వర్గం సంబంధించి ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా ఆనందం. అలాగనే అన్ని పార్టీలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇవ్వని ఎడల ఎవరైతే మా సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇస్తున్నారో వాళ్ళే గెలిపిస్తాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా తూర్పు కాపులు మాత్రం ఎంపీ చేస్తాం. అలాగనే ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా మా వాళ్ళకే గెలిపించుకుంటాం. టోటల్గా చూసుకుంటే విజయనగరం జిల్లాలో 9 ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో గతంలో చూసుకుంటే 4-5 గెలవడం జరిగింది. నేడు కూడా 5-6 కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మా బీసీ సంఘాలు అవ్వచ్చు, మా తూర్పు కాపులు అవ్వచ్చు, తప్పనిసరిగా అందరినీ గెలిపించుకుని వస్తాం, మీ చేతిలో పెడతాం. మా తూర్పు కాపులు టికెట్లు ఇవ్వండి, ఇదే మా కోరిక. అన్న మీరు చెప్పండి అన్న, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ విజయనగరం ఎమ్మెల్యే కానీ, లేదంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ సీనియర్ నాయకులైన కళా వెంకటరావు కానీ మీ సామాజిక వర్గం చెందిన వ్యక్తులే, వీళ్ళకి సీట్లు ఈరోజు మాత్రం కేటాయించకపోవడం పట్ల మీ యొక్క ఆవేదన ఏ విధంగా వ్యక్తం చేస్తారు? ఈరోజు రాష్ట్రంలో తూర్పు కాపులు బలమైన శక్తిగా తయారవుతుందనే ఉద్దేశంతో మరి ఈరోజు ఉన్నటువంటి రెడ్డిల పార్టీ అవనివ్వండి, చౌదరీల పార్టీ అవనివ్వండి, ఈ 2 పార్టీలు కూడా తూర్పు కాపుల్ని అనగదొక్కే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళ సామాజిక వర్గాలకి అవసరానికి మించి 30 నుంచి 40 సీట్లు వాళ్ళు ఇచ్చుకొని మాకు ఇవ్వాల్సినటువంటి నిష్పత్తి ప్రకారంగా మేము ఎక్కువ ఉన్నటువంటి సీట్లు మాకు ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఇవ్వకుండా, మరి నెల్లిమర్లు కానీ విజయనగరం కానీ బొబ్బులు కానీ ఓసీలు 3 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఏనాడైనా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నటువంటి జాతులు కాదు, సామాజిక వర్గాలు కాదు. నిత్యము ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నటువంటి జాతి మాది తూర్పు కాపులు. ప్రజల కష్ట సుఖాలు మాకు తెలుసు. మేము నిత్యం వాళ్ళతోటి తెల్లవారు లేచిన కంచి పడుకునే వరకు వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాం. అలాంటి జాతిని ప్రజలకు దూరం చేసి, పరిపాలనకు దూరం చేసి, రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము గ్రహించాం. మాకు సీట్లు కేటాయించిన పక్షంలో, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించిన పక్షంలో ఖచ్చితంగా మేము ప్రధాన నిర్ణయం తీసుకొని, ఎవరైతే ఏ పార్టీ అయితే తూర్పు కాపులకి అధికంగా టికెట్లు ఇస్తుందో, ఏ పార్టీ అయితే తూర్పు కాపులకి అందలో ఎక్కించే పరిస్థితి ఉంటుందో
వాళ్ళకి మేము మద్దతు ఇస్తాం. ఏ పార్టీ కూడా ఇవ్వని పక్షంలో మేము ఇండిపెండెంట్లు కూడా పెట్టి మా సత్తా ఏంటో మేము నిరూపిస్తాం, చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓటు హక్కు అనేది ప్రజల తాలూకా వజ్రాయుధం, దాన్ని ఎవరు లాక్కోలేరు. మేము ఖచ్చితంగా ఓటు ద్వారా మీ అందరికీ బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రధాన రాజకీయ పార్టీలు తెలియజేస్తున్నాం. మరి ఈ జిల్లాలో వలసలు ఆపలేని పరిపాలకులు మీరు ఎందుకు? మాకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది మీరు, పరిశ్రమలు మూతపడింది మీ సమయంలోనే. మరి కొత్త పరిశ్రమలు తీసుకురారు, పాత పరిశ్రమలను నిలబెట్టలేరు. అలాంటప్పుడు మీరెందుకు పాలకులుగా? మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం. ఓటు మాదే, సీటు మాదే, అధికారం కూడా మాదే కావాలని మా ఆకాంక్ష. అన్న మీరు చెప్పండి అన్న, ప్రధానంగా చూసుకుంటే విజయనగరంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం కాపు సామాజిక వర్గానికి అయితే పెద్ద పీట వేస్తుందని చెప్పవచ్చు. ఒక విధంగా చూసుకుంటే అసలు బొత్స సత్యనారాయణ అయితేనేమి, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీలు కంటే ఒక విధంగా చూసుకుంటే ఎక్కువగా మీ యొక్క సామాజిక వర్గానికి అయితే సీట్లు కేటాయించడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మేమైతే ఈరోజు విజయనగరం జిల్లాలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నారందున, ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నందున తూర్పు కాపులకి ఇవ్వడం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వడం చాలా శుభసాయకం. అదేవిధంగా మిగతా మరి ఈ ఈ టీడీపీ అవ్వచ్చు, కూటమి ఆ కూటమితో కలిపి తూర్పు కాపులకే ఇవ్వాలని మా తాలూకా సంఘీభావం ఈరోజు తెలియపరుస్తున్నాం. ఒక వైఎస్ఆర్ పార్టీయే కాదు, వాళ్ళు తెలివితేటలుగా వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వడం ప్రజలందరూ హర్షిస్తున్నారు, సమాన భావంతో ఇచ్చారు. కానీ ఇది కూడా టీడీపీ కానీ, మరి జనసేన కానీ, మరి అలాగనే బీజేపీ కానీ, ఈ కూటమి కూడా మరి ఎంపీ సీట్ కానీ అలానే ఎమ్మెల్యే సీట్లు కానీ ఏదో వలస నేతలకు ఇస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. మీరు పూర్వంలాగా మా వెనకట్లు తిరుగుతారు, మా వెనకట్లు జెండాలు పట్టుకొని ఏదో చేస్తారని మాత్రం మా మాట వింటారనే ఆ భావన పైకి పెట్టాలి. ఇక్కడ తూర్పు కాపులకి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా అత్యధికమైనటువంటి తూర్పు కాపులు ఉన్నారు. అంచేత ఇక్కడ సీట్లన్నీ కూడా తూర్పు కాపులకే కేటాయిస్తారని మేము చెప్తున్నాం. లేని పక్షాన మరి ప్రధాన పార్టీలు కోట హెచ్చరిస్తాను. మీరు తగిన అనుమానం, తగిన బుద్ధి ఓటు ద్వారా తెలియపరచడం జరుగుతుందని మీకు ప్రజలకి తెలియపరుస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీ ప్రధానంగా ఈరోజు ఈ దీక్ష చేపట్టడానికి కారణం ఏంటి? ప్రధానంగా ఈ దీక్ష చేపట్టడానికి కారణం ఒకటేనండి, కాపులు కడుపు మంట. ఈ 3 జిల్లాల్లో అత్యధికంగా కాపులే ఉన్నారు. కొద్దిగా గొప్ప 2-3 సీట్ల కంటే ఎవరికి కాపులకి ఇచ్చే ప్రసక్తి లేదు. ఏ పార్టీ కూడాను ఇచ్చేది కూడా వాళ్ళ బామ్మర్దులు వాళ్ళ భార్యలు వాళ్ళకే తప్పించి మిగతా జెండాలు మోసిన వాళ్ళకి ఏ రోజు పార్టీలకు టికెట్లు వచ్చే ప్రసక్తి లేదు. ఏ పార్టీ నుంచి అయినా సరే వైసీపీ వాళ్ళు ఇచ్చారు అని అంటున్నారు. ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఉన్న వాళ్ళకి ఇచ్చారు, కూర్చున్న వాళ్ళకి ఇచ్చారు, ఎవరికేమి ఇవ్వలేదు. అంటే అంతకు మించిన మగాలు లేరనే అన్ని పార్టీల్లోని అన్ని వ్యవస్థల్లోని ఇప్పుడు కూడా బాగా సంపాదించుకొని ఆర్థిక పరంగా నిలదొక్కుని ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి మేము కూడా రెడీగా ఉన్నాం. అందరూ ఉన్నాం. ఇక పైనుంచి ఈ ఆటలైతే సాగమని మేము ఖచ్చితంగా హెచ్చరించడానికి ఈ నినాదం మేము చేపట్టాము. ఈ మూడు పార్టీలు కూటమి చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు కలిసే పెరిగే చెట్టుకి నీళ్ళు పోయట్లేదు, కొంచెం చూపోయే చెట్టుకి నీళ్ళు పోస్తున్నారు. పెరిగే చెట్టు అంటే ఇక్కడ ఈ సామాజిక వర్గానికి ఏ వ్యక్తికైతే సీట్ ఇస్తే వాళ్ళు మనకి పక్కాగా సీటు గెలిచి తెచ్చిపెట్టి మన పార్టీకి పైనకు వస్తారు అనే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక్కడికి ఇల్లీగల్గా జరుగుతుంది ఏంటంటే టీడీపీ అయినా వైసీపీ అయినా విజయనగరం వచ్చేటప్పటికి ఇల్లీగల్గా వాళ్ళు ఒకటే. ఎవరు అనగదొక్కాలంటే వాళ్ళిద్దరు అనుకుని అనగదొక్కుతారు, ఎవరు తేవాలనుకుంటే వాళ్ళిద్దరు అనుకుని అనగదొక్కుతారు. బయటికే పార్టీలు కానీ లోపల మాత్రం టీడీపీ వైసీపీ 2 ఒకటే. ఇక్కడ మాత్రం అదే జరుగుతుంది. వీళ్ళ కోవర్లు అందులో ఉన్నారు, వాళ్ళ కోవర్లు ఇందులో ఉన్నారు. వీళ్ళు ఎవరికి ఇవ్వమంటే సీట్ వీళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎవరికి ఇవ్వమంటే సీట్ అందులోనే ఇస్తారు. ఇక్కడ మాత్రం వైరమే లేదు. పార్టీకే జెండాలు వేరే అవుతాయి కానీ కాపులు కడుపు మంట రగిల్చే పని పెట్టుకున్నారు. వాళ్ళు కుర్చీలు వదిలే ప్రసక్తే పెట్టుకోలేదు. ఇకపైన అయినా మిగతా ఉన్న కాపులందరూ ఏకమై మనకి కావాలి, ఓటు కావాలి, సీటు కావాలి. మనం ఎందుకు ఎప్పుడు ఉన్న వాళ్ళకే ఎప్పుడు అందరం ఎందుకు ఎన్నాళ్ళు ఎక్కిస్తాం? మనలో లేరా? మనకు కాదా, చేత కాదా? పరిపాలించుకునే బాధ్యత మనకు లేదా?
మనకు తెలీదా? మనం చదువుకోలేదా? మనం ఎడ్యుకేటెడ్ కాదా? వాళ్ళే పరిపాలిస్తారా? టీడీపీ నుండి అయినా వైసీపీ నుండి అయినాను మిగతా వాళ్ళు లేరా మనగాలు? ఇకపైన కాపులందరూ బుద్ధి తెచ్చుకొని ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏ వ్యక్తి అయితే మనకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి మన పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారో ఈసారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంపీ టికెట్ పారిశ్రామికవేత్త అయిన గేదెల శ్రీనిబాబు గారికి టికెట్ ఇచ్చి తీరాలి. తీరని పక్షంలో మేము ఇండిపెండెంట్ కేసు అయినా సరే మా కాపులు సత్తా ఏటో మేము చూపించుకుంటాం. వలస వచ్చే ప్రసక్తే లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక సీటు కాదు కదా, ఒక వార్డు మెంబర్గా లేని పార్టీ నుండి ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు ఏంటండి, ఎక్కడ ఎంపీ సీట్లు ఏంటండి? నవ్వుతారు. అంటే వీళ్ళు అంటే లోపకారంగా టీడీపీకి వైసీపీకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని దీని ద్వారా తెలిసిపోతుంది. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఏ పార్టీ నుండి గెలిపిస్తారు. ఇక్కడ ఆ పప్పులు ఈసారి ఉడకో. ఎంపీ సీటు ఖచ్చితంగా గేదెల శ్రీనిబాబుకి ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాపు సమాఖ్యవేద నుంచి ఇదే నా హెచ్చరిక. తగిన మూల్యం చెల్లించుకుంటారు. అయితే ఇది పరిస్థితి. ఎక్కడైతే మాత్రం విజయనగరం జిల్లాకు సంబంధించింది కాపు నేతలు అయితే మాత్రం ఈరోజు మనం మాట్లాడడం జరిగింది. అది వీలైతే మాత్రం కాపు పోరుబాటు అయితే పట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉన్న కారణంగా వీళ్ళకైతే మాత్రం కంపల్సరీ సీట్లు అయితే కేటాయించాలని చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే సీనియర్ నాయకులు కూడా ఈరోజు కాపులో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు ఎవరు కూడా సీటు ఈరోజు దక్కకపోవడంతో వీళ్ళైతే భావోద్వేగం వ్యక్తం చేయడం ఈరోజు ప్రజెంట్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.